మరి మీడియా అంటే అసలు మీడియా అంటే ఆగు మరి నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఈరోజు మన బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా రెండు చింతల విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో పులిహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్టాఫ్ అందరూ కూడా ఉమ్మడిగా మనం బ్రహ్మంగారి ఆరాధన కూడా చేసుకోవాలని చెప్పి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఇది కూడా ఈసారి ఖచ్చితంగా మన సెక్షన్ ఆధ్వర్యంలో చేయాలని చెప్పి ఎల్ఐ శ్రీనివాసాచారి టౌన్ లైన్ మేనేజర్ వీళ్ళంతా ఇనిషియేటివ్గా తీసుకొని బ్రహ్మంగారి ఆరాధన కూడా మన విద్యుత్ శాఖ సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసి రెండు జిల్లాల ప్రజలకు కూడా మనం పులిహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు విద్యుత్ శాఖ తరఫున మరి గ్రామస్తులకు అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి బ్రహ్మంగారు అంటే మనకందరికీ సుపరిచితమైన దేవుడే. ఎందుకంటే కాలజ్ఞానం కూడా రాశారు. భవిష్యత్తు ఎలా జరిగేది ఏంటి అనేది ముందే నిర్ణయించి ఊహాగానంతో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పి ఎంతో వివరంగా అది చెప్పినవన్నీ మనం అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం. అక్కడ అట్లా జరిగింది ఇట్లా జరిగింది బ్రహ్మంగారి జీవిత చరిత్రలో వింటూనే ఉంటాం. పల్లెటూరులో మనంతా క్యాసెట్లు చేసుకొని బ్రహ్మంగారు అంటే ఒక దేవుడిలాగా పవిత్రంగా అందరూ చెప్పుకుంటూ మనం దాన్ని కూడా అనుసరిస్తూ అవన్నీ కూడా మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. దీనికి ఎంతో మరి మనం రుణపడి ఆ ఆరాధన సందర్భంగా మళ్ళీ ఒకసారి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్టాఫ్ అందరికి కూడా విద్యుత్ శాఖ తరఫున మరియు గ్రామస్తుల తరఫున మీడియా వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.